బోనాల పండుగ వచ్చిందంటే చాలండి, సికింద్రాబాద్‌లో చాలా మంది ఇక్కడ కనిపిస్తున్న నల్లపోచమ్మ తల్లిని దర్శించుకుంటారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా, వైరల్ ఫీవర్ లాంటివి ఎటువంటి రోగాలున్నా సరే అవన్నీ పోతాయని చెప్పేసి భక్తుల నమ్మకమండి. ఈ దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి ఆశీస్సులు ఇచ్చి పంపించడం జరుగుతుంది. అలాగనే ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు మరియు బోనాల పండుగ చాలా ఘనవైభవంగా జరుపుతారు. చాలా బాగా అద్భుతమైన సెట్ అయితే ఏయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదండీ! ఇక్కడ దుర్గాదేవి, సరస్వతీదేవి, వారాహిదేవి ప్రతి ఒక్క అమ్మవారి విగ్రహాలని సెట్ చేయడం జరిగింది. అలాగనే చాలామంది భక్తులైతే వారి కోరికలు అమ్మవారికి నెరవేర్చుకోవడం జరుగుతుంది. బోనం గాని, పరమాన్నం గాని ఎక్కించడం జరుగుతుంది. అసలు ఈ బోనాల పండుగ ఎందుకు జరుపుతారు? అమ్మవారికి బోనం ఎందుకు ఎక్కిస్తారు? బోనం ఎక్కించడం వల్ల, అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఏం కలుగుతుందంటే, వర్షాకాలం వచ్చిందంటే చాలండి, చాలా మందికి వైరల్ ఫీవర్ లాంటివి రావడం జరుగుతుంది. పూర్వంలో హాస్పిటల్స్ గాని, మెడికల్ షాప్స్ గాని లేకునేటివండి. ఇప్పుడు కూడా చాలా మందికి ఏదైనా రోగాలొచ్చినా తగ్గడం లేదు. సో, అమ్మవారికి బోనం సమర్పించినా, లేదంటే మనము అమ్మవారిని దర్శించుకున్నా సరే, మన దగ్గరికి ఎటువంటి రోగాలు ఏవి రాకుండా అమ్మవారు రక్షిస్తదండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు మనకి ఆల్ఫా హోటల్ ఉంటుంది. ఆల్ఫా హోటల్ ముందు ఇంకా కొంచెం వస్తే మనకి అల్వాల్ రూట్‌కి వెళ్ళే బసెస్ ఉంటాయి. ఎవరడిగినా చెప్తారు. అక్కడ పిల్లర్ నంబర్ బి951 దీని ఆపోజిట్ గలీలోనే నల్లపోచమ్మ తల్లి దేవాలయం ఉంటుందండి. ఆలయంకి ఎంటర్ అయ్యేటప్పుడే మనం చూసుకోవచ్చండి ఎన్ని సెట్స్ అయితే ఏశారో. దుర్గాదేవి విగ్రహం గాని, వినాయక స్వామి వారు గాని, కాళికాదేవి గాని ఇలా కంప్లీట్‌గా డెకరేషన్ చేశారు. నైట్ పూట వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో, మనం ఇప్పుడు ఆలయం లోపటికి వెళ్దాం రండి. దీని ఆపోజిట్ గల్లీలోనే మనకి అమ్మవారి దేవాలయం దర్శనమిస్తుంది. నల్లపోచమ్మ తల్లి చాలా శక్తివంతమైన దేవత అండి. ప్లేగు, మలేరియా, టైఫాయిడ్ అలాంటివి పెద్ద పెద్ద రోగాలు రాకుండా రక్షించే అమ్మవారు అండి. అది కూడా మరీ ముఖ్యంగా సికింద్రాబాద్‌లో ఉన్నవారు తప్పకుండా అమ్మవారిని ఆషాఢ మాసంలో బోనాల పండుగప్పుడు లేదా దసరా నవరాత్రుల్లో లేదా మీకు ఎప్పుడు కుదిరినా వెళ్లి దర్శనం చేసుకోండి. ఈరోజు బోనాల పండుగ వాటికి ఇక్కడ చాలా విశేషంగా అమ్మవారికి అలంకరణ చేశారు. బయట కానీ, లోపట కానీ. బయట ఇక్కడ పాదాలు శుభ్రం చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సెట్ చూసుకోవచ్చండి. కంప్లీట్‌గా మనకి మక్క బుట్టలతోటి గాని, యాపిల్స్ తోటి గాని, పైనాపిల్ తోటి గాని, ఆరెంజెస్ తోటి గాని, మరియు డ్రాగన్ ఫ్రూట్స్ తోటి గాని చాలా అద్భుతంగా అలంకరణ చేశారండి. ఇక్కడ దుర్గాదేవి, నల్లపోచమ్మ తల్లి, వారాహిదేవి, సరస్వతీదేవి ఇలా దేవీ దేవతల విగ్రహాలను కూడా చాలా బాగా సెట్స్ చేశారండి. చిన్న పిల్లలు గాని, ఫ్యామిలీ మెంబర్స్ గాని చాలా మంది వచ్చి ఇక్కడ ఫోటో షూట్ చేయడం జరుగుతుంది. ఈ ఆలయానికి వచ్చినట్టు, అమ్మవారి పక్కన ఉండి ఫోటో దిగుతున్నట్టు సెట్ తోటి ఎంత బాగా అద్భుతంగా ఏశారంటే, మీరు తప్పకుండా సికింద్రాబాద్‌లో ఉంటే ఇక్కడ ప్రతి సండే కానీ, మరియు దసరా నవరాత్రులకు గాని, మరి ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి గాని, మరీ ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలుంటే తీసుకెళ్ళండి. ఎందుకంటే ఎటువంటి జబ్బుల నుంచైనా కాపాడేదే అమ్మవారు అండి. నేను చిన్నప్పటి నుంచి ఎక్కడ ప్రయాణం చేస్తున్నా చాలండి, ఎక్కడ చూసినా ఏరియాకి, గల్లీకి లేదా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికెళ్తున్నా ప్రతి ఊరిలో అమ్మవారి దేవాలయం తప్పక ఉంటుందండి. అమ్మవారు కాపాడతారండి. ప్రతి ఒక్కరు మీకు ఎక్కడ అమ్మవారి ఆలయం కనిపించినా సరే అక్కడ ఆగి నమస్కరించుకొని ముందుకు వెళ్ళాలండి. అమ్మవారి రక్షణ ఒక కవచంలాగా మనకుంటుంది. అలాగని ఈ దేవాలయం పూజారి గారి మాటల్లో విందామండి. శ్రీ గురుభ్యో నమః. మరి ఈరోజు మరి ఈ యొక్క బోనాల జాతర సందర్భంగా మన సికింద్రాబాదులో మరి ఉన్నటువంటి మరి ఈ యొక్క నల్లపోచమ్మ దేవస్థానంలో ఈరోజు అంగరంగ వైభవంగా కూడా అలంకారం జరిగింది. ఇదే విధంగా ప్రతి శుక్రవారం రోజు నాడు అమ్మవారికి విశేషంగా షోడశ ద్రవ్యాలతో అభిషేకము, అదేవిధంగా అలంకారం అయిపోయిన తర్వాత అమ్మవారికి కుంకుమార్చన కూడా జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా కూడా ఈ యొక్క శ్రీచక్రార్చనకు చాలా ముఖ్యము. ఈ యొక్క శ్రీచక్రానికి కూడా ప్రతిరోజు కూడా నిత్య కుంకుమార్చన అనేది కూడా జరుగుతుందండి. ఇక విశేషంగా చెప్పాలంటే పౌర్ణమి రోజు నాడు ఆలయంలో హోమాది క్రతువులు, అదేవిధంగా ప్రతిరోజు కూడా మరి ఈ యొక్క అమ్మవారికి షోడశ ఉపచార పూజలు కూడా జరుగుతాయి. మరి ముఖ్యంగా ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు కూడా జరుగుతాయండి. తప్పకుండా వచ్చి అందరూ భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క మరి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి యొక్క కృపకు పాక్షుల ఈ యొక్క కృపా కటాక్షాలు అందుకొని మీరంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొంది అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనవి. అంటే బోనాలలో ఈ యొక్క రోజునాడు ముఖ్యంగా అమ్మవారికి
మరి మరి ప్రాతకాలంలో అంటే మరి ఈ యొక్క తెల్లవారుజామునే అమ్మవారికి అభిషేకము, అదేవిధంగా అలంకారం అయిపోయిన తర్వాత అమ్మవారికి యథావిధిగా కూడా భక్తులంతా కూడా వచ్చేసేసి బోనాలనేవి సమర్పించుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు, ఆ తర్వాత మిగతాది ఇక కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క మరి ఈ యొక్క పండ్లు, ఫలాలు బండ్లు ఇవన్నీ కూడా జరుగుతాయండి. ముఖ్యంగా విశేషంగా చెప్పాలంటే ఈరోజు బాగా విశేషము ఉదయం పూట ప్రాతకాలంలో జరగడం అంటే అభిషేకం చాలా విశేషమైందనమాట. మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు బోనాల సందర్భంగా మహంకాళి జాతర అంటారు. ఈరోజు అమ్మవారు మన యొక్క సికింద్రాబాద్ ప్రాంతంలో ఎవరికి కూడా ఎటువంటి చెడు జరగకుండా సంవత్సరం అంతా అందరూ మంచిగా ఉండాలని, ఆరోగ్య ఐశ్వర్యత ఉండాలని చెప్పేసి, మరియు కలరా, మసూరి ఇట్లాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఒకప్పుడు ఈ మన యొక్క సికింద్రాబాద్ ప్రాంతం, హైదరాబాద్ ప్రాంతంలో ఇట్లా మసూరి వచ్చినప్పుడు అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పూజలు చేస్తే అమ్మవారి దయ వల్ల అందరికి కూడా మశూచి అన్నీ తగ్గి, ఈ ఆషాఢ మాసంలోనే వాతావరణం మారుతుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొన్ని మశూచి కానీ కొన్ని ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి బోనం ఎక్కియడం. ఈ బోనానికి ఉదయమే లేచి అమ్మవారికి బోనం తయారు చేసి ఆ బోనానికి అన్నం వండి తోటకూర మరియు అమ్మవారికి ఆ యొక్క సార తీసుకొచ్చి సార పోసేసి అమ్మవారికి బోనం ఎక్కిచ్చేసి, ఆ తర్వాత ఓడిబియ్యం అమ్మవారికి ఓడిబియ్యం పోసేసి అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేస్తారు. ఉదయాన్నే అమ్మవారికి అభిషేకం ఉంటుంది. అభిషేకం తర్వాత అనంతరం ఉదయం పూట అమ్మవారికి బోనం ఎక్కియడం, దాని తర్వాత అమ్మవారికి ఓడిబియ్యం పోయడం, దాని తర్వాత పూజా కార్యక్రమాలు ఉంటాయి. సాయంకాలం కూడా ఉంటుంది. రేపేమో అమ్మవారికి రంగం ఎక్కడ ఉంటుంది. రంగం ఎక్కినప్పుడు అమ్మవారు ఈ యొక్క మన యొక్క తెలంగాణ ప్రాంతం కానీ అందరూ కూడా ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా వానలు పడతాయి, వాతావరణం ఎట్లా ఉంటుంది, ఈ యొక్క మంచి ఏం జరుగుతుంది, చెడు ఏం జరుగుతుంది అన్నీ కూడా చెప్తుంది రేపు. అమ్మవారు పచ్చికొండ మీద ఎక్కి రంగం ఎక్కి అమ్మవారు అన్ని విషయాలు చెప్తుంది రేపు సాయంకాలం రంగం ఎక్కడ అంటారు. ఈ విధంగా ఈ యొక్క మహంకాళి జాతర అనేది ఈరోజు రేపు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ మహంకాళి జాతరలో పాల్గొని అమ్మవారికి అన్ని విధాల పూజ కార్యక్రమాలు చేసుకున్న వారికి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఓం శ్రీమాత్రే నమః. ఈశ్వరేకం సర్వభూతానాం తాం యోవకయశ్రయం శ్రీగంధాం ధారయామి ఆయనే దీపదా ఆయనే దవారోపం పుష్పీకాని సమస్యగ్రహాయ మే అలంకరణార్థాయ మే హర్చూర్ణేన కుంకుమగంధ విలేపనం ధారయామి శతమానం భవతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయుష్వస్తు వంశాభివృద్ధిస్తు గృహే ధనధాన్యాభివృద్ధి యజమానస్య సంకల్పిత మనస్సంకల్పిత సర్వకారితా దిగ్విజయాభివృద్ధిరస్తు రోజనో రోజమాన శోభనో శోభన కళ్యాణ. ఓం శ్రీ మాత్రే నమః. జై మాతాది. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది అమ్మవారిని దర్శించుకోవడం.